నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన వంటింటి చిట్కా పరంగా వాళ్ళకి ఎలాంటి చిట్కా చూపించబోతున్నాం? సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యధికంగా ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ మోకాళ్ళ నొప్పులమ్మా. అవును సార్. సో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలా మంది తెలిసి తెలియక అవగాహన లోపంతో విచ్చలవిడిగా విచక్షణ రహితంగా డాక్టర్ల సలహా కూడా లేకుండా మరి పప్రమెంట్ లాగా టాబ్లెట్స్ వాడుతున్నారమ్మా. మరి ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కదమ్మా. మరి ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య, కీళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ప్రకృతి మాత మనకు అనేక రకాల ప్రసాదించడం జరిగిందమ్మా. వాటిపైన మనం చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి క్షేమదాయకంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి, కీళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చుమా. మరి అలాంటి ఔషధాలలో ప్రకృతిలో కోకొల్లలుగా కనిపిస్తాయమ్మా. వాటిల్లో మన ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడేటువంటి, అందరూ సులభంగా తయారు చేసుకోదగ్గ, అత్యంత చౌకకు ధరకు లభ్యమవుతూ అందరికీ తెలిసినటువంటి ఒక ఔషధాన్ని ఇప్పుడు చెప్తామమ్మా. దానికి ఎలాంటి పదార్థాలు కావాలంటే? దీనికి కేవలం 2 పదార్థాలమ్మా. 2 మనకు తెలిసినటువంటి అమ్మా. శోధించేటువంటి శొంఠి. శోధించేటువంటి శొంఠి అమ్మా. శొంఠి. సో మనకి శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదే విధంగా ఈ శొంఠి కొమ్ముల యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో దీన్ని పొడి రూపంలో మేము తీసుకున్నాం ఆల్రెడీ. అదేమ్మా. సో ఈ శొంఠి పొడిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే సార్. సో ఈ యొక్క శొంఠి పొడిని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే తయారు చేసి చూపించడం జరుగుతుందమ్మా. ఒక 50 గ్రాములు శొంఠి పొడి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చిన్న కప్పులో గానీ, చిన్న ప్లేట్లో గానీ ఎలాగైనా తీసుకోవచ్చమ్మా. రెండవ పదార్థంగా నువ్వులమ్మా. సో నువ్వులు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా శక్తివంతంగా పనిచేస్తాయమ్మా. అదే విధంగా ఈ నువ్వులు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. అదే విధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు, అదే విధంగా మోకాళ్ళ భాగంలో ఉండే కణజాలము, ఈ యొక్క టిష్యూస్ అన్ని డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మోకాళ్ళలో మరి లూప్రికెంట్ గా పనిచేసేసి ఈ మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఇవి తెల్ల నువ్వులమ్మా. సో నల్ల నువ్వులు దొరికేట్లయితే నల్ల నువ్వులను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని, అంటే బరకబరగా చూర్ణం చేసుకుని వాడుకోవచ్చు. లేకపోతే తెల్ల నువ్వులు దొరికేట్లయితే తెల్ల నువ్వులైనా మనం ఔషధంగా వాడుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు నల్ల నువ్వులు అవైలబుల్ గా ఉన్నాయి, 2 ఉన్నాయి. మేము పొడి అయితే ఇది తీసుకున్నాం. మన దగ్గర 2 ఉన్నాయమ్మా. సో ఔషధంగా నల్ల నువ్వు శ్రేష్టం కాబట్టి నల్ల నువ్వులు చేసి చూపిద్దామమ్మా. సో నల్ల నువ్వుల పొడి కూడా ఈ విధంగా బరకగా తయారు చేసుకుంటాం. అంటే 2 ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. అవునమ్మా. 50 గ్రాములు శొంఠి పొడి అయితే నల్ల నువ్వుల పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఒకవేళ 100 గ్రాములు శొంఠి పొడి తీసుకున్నట్లయితే నల్ల నువ్వుల పొడి కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అలాగా సమానంగా తీసుకోవాలమ్మా. మీరు ఎంతైనా తీసుకోండి. సో నల్ల నువ్వుల పొడి అదే విధంగా శొంఠి పొడి సమానంగా తీసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ నల్ల నువ్వుల్లో ఈ యొక్క తైలాంశం అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇందులో కలపడం కూడా పూర్తిగా కలవకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా బాగా కలిసిపోతే స్పూన్ తో కలపొచ్చుమా, లేకపోతే చేతితో కూడా కలుపుకోవచ్చుమా. పరిశుభ్రమైనటువంటి చేయితో శుభ్రంగా ఇలా కలిపినప్పటికీ బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు లేదా ఈ యొక్క కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి పౌడర్ రెడీ అయిపోతుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే చెప్తానమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని ఎలా వాడుకోవాలంటే రోజు 2 సార్లు, ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలి? సో ఒక 2 గ్రాములు నుంచి 2.5 గ్రాముల వరకే సరిపోతుంది. మాక్సిమం డోస్ అంతకంటే అవసరం లేదమ్మా. సో 2 నుంచి 2 గ్రాముల వరకు, అంటే ఇంచుమించు మాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు అయితే సరిపోతుందమ్మా. ఒక ప్రమాణం. ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లు గానీ, ఒక చిన్న కప్పు గానీ, మనకి ఏది వీలైతేదమ్మా. ఇందులో తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనె కలిపి వాడుకోవచ్చమ్మా. సో తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత ప్రమాణం పొడిని కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగతో తీసుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా తీసుకోవచ్చమ్మా. నేను తేనెతో ఎలా తయారు చేసుకుని తీసుకోవాలో చెప్తాను చూడండి. సో మన దగ్గర తేనె కూడా ఉంది కదమ్మా, చెప్తానమ్మా. సో తగినంత తేనె కలిపేసేయాలమ్మా. సో మనకు అవసరాన్ని బట్టేసేసి మనకి ఎంత తేనె అయితే అవసరమైతే అంత తేనె కలుపుకుంటే చూర్ణం లాగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా. కాస్త మనం ఈ 2 పదార్థాలు చూర్ణం లాగా తయారు చేసి పెట్టుకుంటే, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే అది ఔషధం అయిపోయేంత వరకు దాన్నే వాడుకుంటూ ఉండొచ్చమ్మా. సో ఈ విధంగా ఈ 2 పదార్థాలు కలిపినటువంటి చూర్ణంలో మనం తేనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి
మధురాతి మధురైనటువంటి అదేవిధంగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక నొప్పులకు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చూడమ్మా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాలమ్మా. ఓకే, జస్ట్ నోట్లో చప్పరించేసి నీళ్ళు తాగాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ నేను చెప్పినటువంటి ప్రమాణంలో 50 గ్రాములు 50 గ్రాములు ఔషధం తయారు చేసుకుని వాడుకుని అది అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుంటూ ఎస్ అమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. క్షేమదాయకంగా వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు, అదేవిధంగా బీపీ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు అయితే 1 నుంచి 1.5 గ్రామ్ ఔషధం వాడుకుంటే సరిపోతుంది. పెద్దలు అయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడితే సరిపోతుంది. అంటే ఇది ఒక మోకాలు నొప్పులకే కాదు, అన్నిటికీ B12 వీటికి కూడా ఉపయోగపడుతుందమ్మా. ఇంకొకటి దీని ప్రత్యేకత ఏంటంటమ్మా, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకే కాకుండా భుజం నొప్పి, అదేవిధంగా నడుము నొప్పి, అదేవిధంగా కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, ఇలాంటి అనేక నొప్పులు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అనేక రకాల ఔషధ గుణాలు, ముఖ్యంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా నువ్వులో ఉన్నటువంటి లిగ్నాను, లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. సో బాడీలో ఉండేటువంటి ఏ విధమైన నొప్పులకైనా సరే ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. సో అంటే సార్ మన బాడీలో ఉండేటువంటి ఈ కార్టిలేజ్ అనేది నీ దగ్గర తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బయట మెడిసిన్ అనేది బాగా యూజ్ చేయడం వల్ల ఇతర నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. మన కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడం అని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటి ఔషధాలు అనేది మనకి ఒకవేళ యూజ్ అయ్యే విధంగా మీకు దగ్గరలో ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఒక ఔషధాన్ని మా అందరి కోసం మీరు ఇచ్చారు. సో ఎవరికైనా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాడాలనుకుంటే ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకేమైనా కావాలంటే కూడా మీరు కామెంట్ చేసినట్లయితే దానికి తగ్గట్టు సార్ ఏం చేయాలి అనేది కూడా మన కోసం చూపిస్తారు. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తారు. అప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్. నమస్తే.